ఒక్కడిని చంపితే దేవుని రాజ్యాన్ని గురించి చెప్పేవాళ్ళు ఉండరో, ఈ మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు సమసిపోతారు అనుకుంటే ఎన్ని కోట్ల మంది తయారయ్యారు. వీరందరూ కూడా రాజ్యభారంతో దేవుని తట్టు ప్రజలను తిప్పాలనేగా చేసే ప్రార్థన. చేయట్లేదా మీరు ప్రార్థన? ప్రభా మా గ్రామంతో మారాలని ప్రార్థన చేస్తున్నారు కదా. సాధ్యమైతే దేవుని సన్నిధికి నడిపించాలని ఆలోచన చెబుతున్నారుగా. రెండమ్మ దేవుని సన్నిధికి రెండమ్మ, దేవుడు స్వస్థపరుస్తాడు, క్షేమిస్తాడు, దీవిస్తాడు, సమస్యకు పరిష్కారం చూపుతాడంటూ చెబుతున్నారుగా కదా. ఇంకా 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 రక్షణ పొందవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన కర్తలు ఇంకా అనేక మంది బయలుదేరుదురుగాక. మొదటిగా మీరు మంచి ఆలోచనలు చెప్పేవారిగా మారాలి. అంతకన్నా ముందు మీరు ఆలోచనలు తీసుకోవాలి దేవుని దగ్గర. ఆలోచనకర్త నీకు ఉన్నాడు. ఆ ఆలోచనకర్త యొద్ద నువ్వు ఆలోచనలను తీసుకో. ఎట్లా పడితే అట్లా అడుగులు ముందుకు వేయవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి ఎందుకు దేవుడు ఈ మాటలు అందిస్తున్నాడు నాకైతే తెలియదు, కానీ ఆలోచన తీసుకోకుండా ఎవరి దగ్గర? దేవుని యొద్ద, లేకపోతే దైవజనుని యొద్ద, లేకపోతే దైవ సేవకురాలి యొద్ద. ఈ 3 ప్లేసుల్లో దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుట, లేదా దైవ సేవకులకు వచ్చి అయ్యా నా సమస్య ఇలా ఉంది, లేదా సేవకురాల దగ్గరికి వచ్చి నా సమస్య ఇలా ఉంది అని నీ సమస్యను చెప్పి ఆలోచనలు తీసుకుని అడుగులు ముందుకు వెయ్యి. ఆలోచనకర్త దేవుడు నీకు చక్కని ఉపదేశం ఇచ్చి సేవకుల నోట తన మాట ఉంచి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇది మొదటి స్టెప్ నువ్వు చేయాల్సింది. 2, నీవే ఆలోచనకర్తగా నీ స్నేహితులకు మారుదువుగాక. నీవే ఆలోచనకర్తగా మారాలి. ఓకేనా? ఏది పడుతుంది చెప్పే వాళ్ళగా ఉండకూడదు, అలాంటి వారిని కలిగి ఉండకూడదు. ఆలోచనకర్త, ఆయన ఆలోచనకర్తగా వచ్చాడు. నుంచున్నా మళ్ళీ క్రిస్మస్ వరకు, మళ్ళీ సెమీ క్రిస్మస్ వరకు గుర్తుండాల్సిన విషయం చెప్తున్నా. ఏంటిది? ఆలోచనకర్తగా ప్రభు వచ్చాడు. ఆయన యొద్ద ఆలోచన తీసుకోకుండా ఏ పని చేయకూడదు, అడుగు ముందుకు వేయకూడదు. నేను ఆలోచన మంచి ఆలోచనలే చెప్పాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసుకోండి ఈ రోజున. నిశ్చయంగా ఈ మాటలు మీకు ఖచ్చితంగా దీవెనకరంగా మారునుగాక.